ఐపీఎల్ బెట్టింగ్ గాని, ఏ బెట్టింగ్ గాని ఎవరైతే ఆడుతున్నారో ఒక్కటి గుర్తుపెట్టుకోండి భయ్యా, పోయిందేది మళ్ళీ రాదు. మేడ్చల్ దగ్గర ఏదో విలేజ్‌లో 29 ఇయర్స్ ఓల్డ్ అతను బెట్టింగ్‌లో పైసలు పోయినాయని చెప్పి సూసైడ్ చేసుకుండు. ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే లైఫ్‌లో చేసేది, చూసేది చాలా ఉంది. మేము ఈడికొచ్చిన తర్వాత మాకు అర్థమైతుంది లైఫ్ వాల్యూ ఏంది, మన ఇంట్లోళ్ళు ఎంత కష్టపడి పెంచిర్రని. పొద్దున లేవంగానే ఉరుకుడే ఉంటది. ఒక్కొక్క రూపాయి కోసం ఉరకాలి, ఆ ఫీజులు కట్టుకోవాలి, వండుకోవాలి, తినాలి. అంటే మన ఇంట్లోళ్ళు ఎంత కష్టపడి ఎంత చేస్తే మనం ఇంత పెద్దగా అయ్యుంటాం. అంటే వాళ్ళ ఎంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే అయ్యుంటాం. ఈడని కాదు, ఏడైనా సరే, కంట్రీ అని కాదు, కంట్రీ దాటినని కాదు. ఏ కంట్రీలో అయినా, మన కంట్రీలో ఉన్నా గానీ, ఒక్కసారి మనకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనం తీసుకున్న తర్వాత మనకు ఆ లైఫ్ వాల్యూ అనేది అర్థమైతది. ఇంట్లోల్ల వాల్యూ అనేది అర్థమైతది. వాళ్ళకి పైసలు ఏడికెళ్ళొచ్చినాయిరా అబ్బాయి అని అర్థమైతది. వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసి మనం ఈడ ఉన్నామని చెప్పి అర్థమైతది. సో, నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నంత వరకు అట్లనే ఉంటే నీకు అసలు లైఫ్ వాల్యూ అర్థం కాదు. సో, అట్లాంటి డిసిషన్స్ అనేవి తీసుకోకు. స్టెప్ ఔట్ చేస్తే నీకు అన్ని వాల్యూస్ అర్థమైతాయి. సో, ఏది పోయినా గానీ అది మళ్ళీ వచ్చేస్తది. కానీ లైఫ్ పోతే మళ్ళీ రాదు. మనం ఏసే ముందల మన ఇంట్లోళ్ళు ఎంత కష్టపడితే మనం ఇక్కడి వరకొచ్చినాం. మనం ఇప్పుడు ఈ పని చేస్తే మనం ఎంత ఎనకలిపోతున్నామని ఆలోచించుకోండి. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. ప్రమోషన్ చేసేటోళ్ళు మస్తు చెప్తారు. వాళ్ళకొస్తూ ఉంటే ఏదో ఒకటి చేస్తారు. మన బుద్ధి ఏడిపోతది. మనకు గూడా దిమాకుంది. మనం గూడా పెద్దగా అయినాం. సో, అట్లాంటి డెసిషన్స్ అనేవి తీసుకోకండి. స్టెప్ ఔట్ చేసి, హార్డ్ వర్క్ చేసి అట్లాంటివన్నీ సాల్వ్ చేసుకోండి.